లక్షజ్యోతి న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ఎన్హెచ్ఆర్సీలో చేరిన రిటైర్డ్ ఏఎస్ఐ ఇస్మాయిల్ ఖాన్ను ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇస్మాయిల్ ఖాన్ నియామకం. కరీంనగర్ ఆయిల్ పామ్ సాగుతో అత్యధిక లాభాలు. సహకార సంఘాల పాలక వర్గాలు టార్గెట్ రీచ్ కావాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే. వరంగల్ స్త్రీలపై హింసను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన ప్రముఖ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి. సుల్తానాబాద్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి కార్తీక్ ఎంపిక. అభినందించిన హెచ్ఎం అన్నపూర్ణ విజేందర్ రెడ్డిలు. భద్రాద్రి కొత్తగూడెం వడ్డీ లేని రుణాలతో మహిళల పొదుపు శక్తి మరియు వ్యాపార దక్షత పెరుగుతోంది. మహిళా శక్తితో జిల్లా అభివృద్ధి వేగవంతం అవుతుంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు. సుల్తానాబాద్ కరాటే కుంపు పోటీలలో ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు తరుణ్ మనోభిరామ్ బంగారు పతకం, ధనుష్ సంచిత్ అభిరామ్లు రజత పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లా డిసెంబర్ 31 లోపు పెండింగ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు సమర్పించాలి. అర్హులైన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలి. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. కరీంనగర్ ఎన్హెచ్ఆర్సీ పట్టణ ఉపాధ్యక్షులుగా ధరావత్ రాజ్బాబు, అధికార ప్రతినిధిగా మన్నె శ్యామ్ కుమార్లకు నియామక పత్రాలు అందించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు. కరీంనగర్ పట్టణ అధ్యక్షులు మేడి విష్ణు ప్రసాద్. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రహీల్ ఖాన్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా కమిటీ సమావేశం. హాజరైన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల సిఎస్సి సంస్థ హెల్త్ కేర్ టెస్టులను రద్దు చేయాలి. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో నెంబర్ 15ను సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలి. జిల్లా లేబర్ అధికారికి వినతి పత్రం అందజేత సిఐటియు భవన నిర్మాణ రంగం డిమాండ్. బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. వేములవాడ డబల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలిస్తుండగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు కలెక్టర్ గరిమా అగర్వాల్కు తప్పిన ప్రమాదం. ఇల్లే గ్రంథాలయంగా మార్చిన తీరు అమోఘం. స్ఫూర్తిగా నిలుస్తున్న రిటైర్డ్ టీచర్ ఆంజనేయులు గౌడ్ను సన్మానించిన ద్రోణ పబ్లిక్ స్కూల్.